ఏ రాజీ, ఎంతసేపు నిద్రపోతావే? ఏమిటి ముద్దు నిద్ర? లేవే. ఈ పల్లెటూరు ఘటం మర్యాదగా చెప్తే ఎందుకు వింటుంది? నమస్కారం అత్తయ్య. నీ మొహానికి అదొక్కటే తక్కువైంది. ఇప్పుడు టైం ఎంత అయిందని? 6:30. ఆడదన్న తర్వాత 5వ గంటకు లేచి ఇల్లు చక్క పెట్టుకుని 6వ గంటకల్లా శ్రీ మహాలక్ష్మిలాగా ఉండాలి. ఇలా రేపటి నుంచి యాప్రాష్ట్రాల్లా కనిపించావు, ఒళ్ళంతా వాతలు పెడతాను. వెళ్ళి పని చూసుకో. నమస్కారం అత్తయ్య. ఎవరిది? ఛీ! మొహాన నీళ్లు కొట్టి కాళ్ళకు దండం పెడతావా? నీకెంత ధైర్యమే రాస్కెల్. ఆడది అన్నాక 5వ గంటకల్లా లేచి ఇంటి పనులన్నీ చక్కపెట్టి 6వ గంటకల్లా శ్రీ మహాలక్ష్మిలా తయారవ్వాలి. అంతేగాని ఇలా ఏ బ్రాస్ గాడిదిలా మొహం. అలాగే అత్తయ్య. నేను ముయ్యమన్నది నా నోరు కాదే, నీ నోరు. అది కదతయ్య, ఆడది ఎలా ఉండాలి అని చెప్పడానికి మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. నిన్న నువ్వు చెప్పబట్టి అన్ని ఈ రోజు నుంచి పాటిస్తున్నాను. 5 గంటలకు లేవాల్సింది నేను కాదే, గాడిద. ఏ నువ్వు ఆడదానివి కావా అత్తయ్య? నార్మీ, ఈ ఇంటి కోడలుగా నేను చెప్పింది చెయ్యాలే తప్ప నేను చేసేవేవి నువ్వు చేయకూడదు. అర్థమైందా? అర్థమైపోయింది. అబ్బా, ఇదేదో పరమానంద శిశురాల్లా ఉందే.